ఈరోజు బుధవారం కదా! సాయంకాలం మీకేమైనా మీటింగులున్నాయా? మరి ఎందుకు ఈయన హరిబరి చేస్తున్నాడు? గ్రామాలకు పోయేవాళ్ళేమి 100 మంది పోతారా? నేను బెయిర్షెబా నుండి వచ్చినోడినే కదయ్యా! ఆ! సరే, లేదా ఆయన లీడింగ్‌లో ఉన్నాడు. ఆయన లీడింగ్ ప్రకారం పోనీ. ఇప్పుడు చదివినటువంటి ఒక వాక్య భాగంలో ఉన్న వాగ్దానం, నా కృప నీకు చాలును. నీ బలహీనతలో నా శక్తి పరిపూర్ణమగును. ఇదే మోరియాలో నేను సండే స్కూల్ చదివేటప్పుడు ఎవరైతే వాక్యాలు ఎక్కువగా చెప్తారో వారికి మీకు ప్రైజులు ఇస్తారు అని సండే స్కూల్ టీచర్స్ చెప్పారు. సరేలే, నాకేం ప్రైజ్ వస్తుందో అని అనుకుంటుంటే నాకు ఒక పాత గ్రామ్‌ఫోన్ రికార్డు మీద, గుర్తుందా మీకు? పాత గ్రామ్‌ఫోన్. దాంట్లో ఒక సీన్ గీసి, నా కృప నీకు చాలును. కొన్నిసార్లు ఈ 31వ తారీఖున తీసుకునేటువంటి వాగ్దానాలు మర్చిపోతాను కానీ, ఈ వాగ్దానం నా జీవితంలో ఎప్పుడు మర్చిపోను. ఆ కృపని ఇంతవరకు నిలబెడతా ఉంది. నువ్వు సుజనుల యొద్ద పో, యాకోబుకి చెప్పినట్టు దేవుడు ఆ వాక్యం ద్వారా ధైర్యపరిచినాడు. నేనేమనుకున్నానంటే, ఈ సిఎంసి వాళ్ళ దగ్గర రెగ్యులర్‌గా పోతా ఉన్నా. నాకు మామూలుగా షుగర్ ఉంది, బీపీ ఉంది. 300, 400 దాకా పోతా ఉంది, షుగర్ తగ్గట్లే. ఏమి సార్ షుగర్ తగ్గట్లేదు అంటే, సర్లేండి ట్రై చేస్తాము, ఈ నెల ట్రై చేస్తాము అని నెలలు గడిపినారు. ఇంక లాభం లేదని ఈ షీలాపల్లి దగ్గర ఉండేటువంటి అదే సిఎంసికి ఎమర్జెన్సీ వార్డుకు పోయినాం. జాషువా, నేను. అంకుల్, వీళ్ళు చాలా డిలే చేస్తున్నారు, మనం ఎమర్జెన్సీకి పోతాము అని సలహా ఇచ్చినాడు. అప్పుడు నేను డాక్టర్‌కి చెప్పాను, ఇన్ని నెలలు వస్తా ఉన్నాను, ఈ షుగర్ కంట్రోల్ కావట్లేదు, దీనికి వేరే మార్గం లేదా అని అడిగితే డాక్టర్ జేకబ్, క్రిస్టియనే, నా హిస్టరీ అంతా చూసి, అంటే షుగర్ హిస్టరీ అంతా చూసి, ఈ టాబ్లెట్ల ద్వారా మీకు కంట్రోల్ కావట్లేదు కాబట్టి మీరు ఇన్సులిన్‌కి పోతారా అని అడిగినాడు. ఇన్సులిన్‌కి పోతారని అడుగుతున్నారేమి సార్? దీంట్లో కంట్రోల్ కాకపోతే ఇన్సులినే కదా అని ఓకే చెప్పిన. సరే, కొన్ని రోజులు ఇన్సులిన్ వాడినాము, కొంత కంట్రోల్ అయింది, కొంత తినబుద్ధి అయింది. తర్వాత కొంతకాలానికి, అంటే ఒక నెల ఉంటుంది అంతే, ఎక్కువ కాలం కూడా కాదు, మళ్ళా సేమ్ ప్రాబ్లం.
తినబుద్ధి కాకపోవడం, ఆకలి లేకపోవడం, ఈ పరిస్థితులు మరలా వచ్చినాయి. ఈ క్యాన్సర్ ఎప్పుడు స్టార్ట్ అయిందో నాకే తెలియదు. సరేని వేరే పరిష్కారం ఏమి కనబడలేదు. ఈ డాక్టర్స్ ఏమో ఇట్లా చెప్తా ఉన్నారు అని సిస్టర్ ఏమో ప్రయాసపడతా ఉంది. అది తినమని బలవంతం చేస్తా ఉంది. తిండి పోతే కదా. నానాటికి బాడీ కృషించిపోవడం, వెయిట్ తగ్గిపోవడం స్టార్ట్ అయింది. వాళ్ళు వెయిట్ తగ్గుతున్నాను సార్ అన్నా కానీ వాళ్ళు ఏం పెట్టిన వెయిట్ తగ్గితే మంచిది కదా షుగర్ వాళ్ళు. దాదాపు ఇక్కడ వచ్చిన తర్వాత 15 నుండి 20 కేజీలు తగ్గితే మంచిది కదా అని ఈ రూట్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ వేరే చెకప్కు రాస్తాం టెస్టుకు అని ఏ డాక్టర్ సజెస్ట్ చేయలేదు. ఒకరోజు నాకు జాండీస్ వచ్చినటువంటి సంగతి నాకు తెలియదు. మా పాపని చూసి, డాడీ మీ ఐస్ కలర్ కొంత మార్పు వచ్చినట్టుంది, చెకప్ చేసుకుంటే మంచిది అన్నది. అప్పుడే మా మరదలు సుజాత వచ్చింది పలమనేరు నుండి. ఇక్కడ ఉన్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్ చెకప్ చేస్తే 5.7 ఉంది జాండీస్. వెంటనే రవి చెల్లెల కొడుకు మణిపాల్ ఆసుపత్రిలో డాక్టర్గా పనిచేస్తూ ఉన్నాడు. అతను ఆర్థోపెటిక్ స్పెషలిస్టు. ఈ రిపోర్టు మా రవి సుజాత చెప్పేటప్పటికి, అక్కడ డిలే చేయకండి, ఆ కషాయం ఈ కషాయము, ఆ పసరు ఈ పసరు ఏదేదో ఇస్తారు, మీరు వెంటనే తీసుకొచ్చేయండి అని. జోయల్ అతను కూడా పేరు పెట్టింది కూడా నేనే. అప్పటికప్పుడు ఒకటిగా బయలుదేరి వెళ్ళిపోయినాను మణిపాల్ ఆసుపత్రికి. చేరేటప్పటికి నైట్ 12 అయింది. వెంటనే వాళ్ళు అడ్మిట్ చేసుకొని బ్లడ్ చెకప్, యూరిన్ చెకప్, ఆ చెకప్ చేసి నైట్ 1 గంటకు 1:30 మాకు బెడ్ ఇచ్చినారు, ఒక రూమ్. నెక్స్ట్ డే స్కానింగ్, తర్వాత స్కానింగ్, తర్వాత స్కానింగ్. 5 రోజులు మేము ఉన్నది ఇక్కడ. లాస్ట్లో ఈ జాండీస్ని బేస్ చేసుకొని వాళ్ళు లివర్, ప్యాంక్రియాస్ దీన్ని వాళ్ళు స్కాన్ తీసినారు. దాంతోపాటు వీడియో చేసినారు. ఆ లివర్ నుండి ప్యాంక్రియాస్ మీద పడవలసినటువంటి ఆ డ్రాప్స్ పడట్లేదు, ఫ్లూయిడ్. అది ప్యాంక్రియాస్ మీద పడితేనే తినగలుగుతాం, ఆకలి ఉంటుంది, లేకపోతే ఉండదు. నా మీద ప్రయోగాలు చేసినటువంటి వాళ్ళు ఒక 6-7 మంది
డాక్టర్స్. దానికి ఒక డైరెక్టర్, ఆయన కేరళ ఆయన. వాళ్ళంతా చర్చించుకొని నా దగ్గర వచ్చి, సార్ మీకు తప్పకుండా స్టంట్ పెట్టాల్సి వస్తుంది అని అన్నారు. మెడికల్ ప్రకారం మీరు ఏం చేయాలన్నా చేయండి సార్ అని నేను యాక్సెప్ట్ చేసినాను. మేము పోయింది సోమవారం నైట్, నాకు స్టంట్ పెట్టింది ఫ్రైడే. మౌత్ దూరాన్ని పెట్టారు. స్టీల్ స్టంట్ బిట్వీన్ లివర్ అండ్ ప్యాంక్రియాస్. ఫస్ట్ దాంట్లోనే సక్సెస్ అయిందిలేండి. ఒకవేళ ఇది సక్సెస్ కాకపోతే డైరెక్ట్ లివర్ ద్వారా మేము స్టంట్ పెట్టాలనుకున్నాం. అయితే ఫస్ట్ అటెంప్ట్లోనే మీకు స్టంట్ సక్సెస్ అయిందండి అని వాళ్ళు తర్వాత చెప్పినారు. నెక్స్ట్ డే ఒక మైల్డ్ కీమో ఇచ్చినారు. ఇచ్చి ఆ సాయంకాలమే డిశ్చార్జ్ చేశారు. మణిపాల్ అంటే మనీ ఉంటేనే మణిపాల్, మనీ లేకపోతే ఏం చేయలేము. అయితే దేవుని యొక్క కృపను బట్టి అనేక మంది దేవుని బిడ్డలు ప్రార్థన సహాయం మాత్రం కాకుండా ఎంతోమంది ఆర్థిక సహాయం చేశారు. కనుక ₹1 బ్యాలెన్స్ లేకుండా మేము బయటికి వచ్చేటప్పుడు దగ్గర దగ్గర 4 lakhs మణిపాల్లో కట్టేసి బయటపడ్డాం. అప్పుడు మా జోయల్ అన్నాడు, డాక్టరు ఇక్కడ కీమో కూడా ఎక్కువగా తీసుకుంటారు, 50,000 దాకా, మీరే ఎడ తట్టుకుంటారు, వేరే ఆసుపత్రి చూస్తాం, క్రిస్టియన్ ఆసుపత్రి చాలా ఉన్నాయి బెంగళూరులో అంటే. వెంటనే నాకు గుర్తు వచ్చినాడు స్వర్జన్. ఎన్నోసార్లు మనం మెసెంజర్గా పిలిచినాం బేర్షాబాబు. అప్పుడు మా జోయికి చెప్పి, ఆ స్వర్జన్కు ఫోన్ చేయనన్నా అని ఫోన్ చేయించాడు. అన్నీ చెప్పినాడు, ఏం జరిగిందో అన్నీ చెప్పినాడు, రిపోర్ట్ అన్నీ ఉన్నాయి అక్కడ అన్నారు. వెంటనే తీసుకొచ్చాయి డాడీని. డైరెక్ట్గా పోయినాం స్వర్జన్ దగ్గరనే, ఎవరిని కన్సల్ట్ చేయలేదు. ఆయన ఆఫీస్లో ఉన్నాడు. మేము పోయి ఆ పక్కన ఉండేటువంటి ఆ గదిలో కూర్చున్నాము. బ్రదరే లేచి వచ్చినాడు మా దగ్గర, అన్ని రిపోర్ట్లు అన్నీ చూసినారు. బ్రదర్, నాకు 18 కీమోలు ఇవ్వాలంటున్నారు మణిపాల్ వాళ్ళు, నేను తట్టుకోగలుగుతానా, నాకు కొంత భయంగానే ఉందన్నాను. ఏం కాదులేండి, నేను చెప్తాను, మంచి డాక్టర్ ఉన్నాడు ఇక్కడ అని ఆయనే ప్రార్థన చేసి ఒక అసిస్టెంట్ని పంపి నేను సిస్టర్ జోయల్ ఒక ట్రాలీలో డాక్టర్ దగ్గర కూర్చోబెట్టి నాకు ఫోన్ చేయి అని అతనికి సలహా ఇచ్చి పంపించినారు. మమ్మల్ని తీసుకుపోయి డాక్టర్ దగ్గర కూర్చోబెట్టాడు. అక్కడ నుండి స్వర్జన్ ఫోన్ చేసినాడు. ఓకే ఓకే సార్, నేను చూసుకుంటాను, నాట్ సీరియస్ డాక్టర్ మాట్లాడినాడు. ఆ రిపోర్ట్లు అన్నీ చూసినారు. మీరు వరి కావాల్సిన అవసరం లేదు, విల్ కంటిన్యూ కీమో అని ఆ డాక్టర్ కూడా మంచిగానే స్పందించినాడు. ఆయన బిలీవర్ కాదు డాక్టర్, అయినా మంచిగా స్పందించినాడు. ఇప్పుడు బ్యాప్టిస్ట్ ఆసుపత్రిలో 7 కీమోలు అయింది. 1 week కొన్నిసార్లు, 2 weeks కొన్నిసార్లు, అంటే నా బాడీ కండిషన్ బట్టి అలాగ పెంచుకొని పోయినారు. ఇప్పుడు మరలా 2nd సెప్టెంబర్ మరలా కీమోకి పోవాలి. ఇంకా 2-3 కీమోలు ఇచ్చిన తర్వాత
స్కాన్ తీస్తాము, ఎంఆర్ఐ స్కాన్ తీస్తాం. అప్పుడు లివర్, ప్యాంక్రియాస్ ఈ కండిషన్ ఎట్లా ఉంది, ఎంత ఇంప్రూవ్ అయింది చూసి తర్వాత డిసైడ్ చేస్తాం ఎన్ని కీమోలు ఇవ్వాలనో అని డాక్టర్ భరోసా ఇచ్చి ధైర్యపరిచి పంపించినాడు. ఇది నడుస్తూ ఉంది. ఎంతోమంది దేవుని బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఆ ప్రార్థనే నన్ను ఈ స్థితిలో నిలబెట్టింది. ఇదే ఫస్ట్ టైం నేను మోరియాలో లీడ్ చేయడము, కొంత ఇంట్రొడక్షన్ ఇవ్వడము, ఈ వాయిస్ రావడము ఇదే ఫస్ట్ టైం. మామూలుగా సండే వస్తాను, లాస్ట్లో బ్రేకింగ్ అప్డేట్ చేస్తాను, ప్రార్థన చేస్తాను, ఆఖరి ప్రార్థన చేసి బెనడిక్షన్ ఇచ్చి వెళ్ళిపోతాను. ఇక్కడ వాక్య పరిచర్య నేనేం చేయను, లోకల్ బ్రదర్స్ అన్ని చూసుకుంటారు. ఇలాగే ఒక పరిచర్యలో మాకు కోఆపరేషన్ అన్ని విధానంలో కూడా దేవుడు సహాయం చేస్తూ వస్తున్నాడు. ప్రార్థన సహాయము, ఆర్థిక సహాయము ఇవన్నీ కూడా దేవుని యొక్క కృప వలననే. ఎందుకు నాకు కన్నీళ్ళు వస్తుందంటే, నా ప్రజలు నా దగ్గర వస్తున్నారు, నన్ను బలపరిచినటువంటి వారు, నన్ను బలపరిచేదానికి ఆ సంతోషంతో నేను కన్నీళ్ళు పెడుతున్నాను. అదే నేను బట్టి కాదు. ఈ దేశంలో మాత్రం కాదు, విదేశాల్లో కూడా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. నాకు పరిచయమైన ఎందుకంటే నేను అప్పుడప్పుడు ఎబ్రోనికి వెళ్ళి వాక్య పరిచయం చేసేటువంటి వాడిని కనుక నా యొక్క మెసేజెస్ ఫారిన్ అమెరికాలో వినేటువంటి వాళ్ళు, సౌత్ ఆఫ్రికాలో వినేటువంటి వాళ్ళు, వాళ్ళంతా చేసేటువంటి ప్రార్థన ప్రోత్సాహం కనుక దేవుని కృప అనేది మనకు సమృద్ధిగా అనుగ్రహించబడ్డది. దాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి, కానీ దుర్వినియోగం చేసుకోకూడదు. అదే 12వ అధ్యాయం 2 కొరింథీ 11వ వచనంలో ఏం రాయబడింది? చదవండి ఒకరు. పదమూడు 11. ఇది పరిశుద్ధుడి యొక్క స్వాస్థ్యం. పరలోకం పోతాము అని అందరూ ఆరాధన చేస్తాం. పరలోకంలో ఏముంటుంది? ఏముంటుందమ్మా పరలోకంలో? బంగారు వీధులు గుర్తొస్తాయి మనకు, కిరీటాలు గుర్తొస్తాయి. ఏమున్నాయి పరలోకానికి పోతే ఏమున్నాయి? రోమా 14:17లో 3 ఉన్నాయి. దేవుని యొక్క రాజ్యం భోజనం పానం కాదు, కానీ నీతి, సమాధానం సెంట్రల్లో పెట్టాడు. సమాధానం, అంతే కదా? నీతి, సమాధానం. అదే ఇక్కడ చెప్తున్నాడు, సమాధానంగా ఉండండి అని. కొట్లాడుకునేటువంటి వాళ్ళు ఎవడు పరలోకానికి పోతారా? ఏం
నేను బెయిర్షెబాలో ఉన్నంత వరకు డిస్టర్బెన్స్ వచ్చినాయి. నాకు పెద్దలకు మధ్య విభేదాలు వచ్చినాయి. అయితే నేను వాళ్ళని బతిమాలుకున్నది ఏంటంటే, మనమంతా మనుషులము, సేవకులైనా తప్పులు చేస్తారు, బాధ్యత కలిగినటువంటి వాళ్ళైనా తప్పులు చేస్తారయ్యా. అయితే దేవుడు క్రైస్తవ తరుణం ఏంటి? ఒకరినొకరు క్షమించుకోవాలా, ఒకరితో ఒకరు సమాధాన పడాలి. నాకు పెద్ద సంఘం ఎంతో, చిన్న సంఘం కూడా అంతే. ఎర్రగుంటలో నా పరిచర్య ప్రారంభం చిన్న సంఘమే. దేవుడు దీవించలేదా? కర్ణాటకలో వాడుకున్నాడు, సర్కారీ ఏరియాలో వాడుకున్నాడు, తెలంగాణలో వాడుకున్నాడు, లాస్ట్లో రాయలసీమ నా సొంత ప్రాంతానికి దేవుడు తీసుకొచ్చాడు. ఇంతవరకు నాకు తోడుగా ఉన్నటువంటి దేవుని యొక్క కృపను బట్టి నిలబడ్డాను. 76 కంప్లీట్ అయ్యి 77 నేను పుట్టి పెరిగినటువంటి స్థలం ఇదే, నేను చదువుకున్నటువంటి స్థలం ఇదే, నేను రక్షణ పొందినటువంటి స్థలం ఇదే, నేను బాప్తిసం తీసుకున్నటువంటి స్థలం ఇదే, సేవ కొరకు పిలువబడినటువంటి స్థలం ఇదే. 1975 నేను హెబ్రోన్కి వెళ్ళాను. భగత్ సింగ్ గారి యొక్క లెటర్ను ఆధారం చేసుకొని దేవుని యొక్క సేవలో ఇదేంది 2026 51 సంవత్సరాలు, 51 ఇయర్స్. సరేలే, సఫిషియెంట్గా సేవ చేసినాము, 50 ఇయర్స్ నేను పోయిన పర్వాలేదులే. అది నా సొంత జనాంగం దగ్గర కండ్లు మోయడం మంచిదే కదా అన్నటువంటి నిర్ణయంతో, ఒక నిరీక్షణతో దేవుడు నన్ను నడిపిస్తూ వచ్చినాడు. మీరు రావడం నాకు ఎంతో కొండంత బలం. మీ ద్వారా దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఆదరణ చాలా గొప్పది. ఇక్కడనే ఒకరితో ఒకరు సమాధానం లేకుండా నువ్వు పరలోకం పడిపోతావా? పరలోకంలో ఎట్లా ఉంటుంది సమాధానం? వీళ్ళు కొట్లాడుకొని. నేను ఉన్నటువంటి 12 సంవత్సరాల్లో ఎన్ని కుటుంబాలు సమాధానపరిచినాను, ఎన్నో కుటుంబాలు కట్టబడ్డాయి, ఎన్నో సంఘాలు కట్టబడ్డాయి. నా గొప్పతనం కాదు, నాకు తోడుగా ఉన్న దేవుని యొక్క కృప. ఇది మీకు గుర్తు చేస్తున్నాను నేను. ఇంకా ఎంతకాలం ఈ భూమి మీద దేవుడు జీవింపజేస్తారో మనకు తెలియదు. మన ఆయువు మన చేతిలో లేదు, ఆయన చేతిలో ఉంది. ఉన్నంత వరకు ఆయనకు ప్రీతికరమైనటువంటి సేవ చేయాలనేటువంటి ఆశ ఉంది, అంతే. నా కొరకు మీరు చేసేటువంటి ప్రార్థనలకు మీకు ఎంతో వందనాలు. ఎంతో సమర్పణతో మీరు వచ్చినారు కాబట్టి మీకు ఎంతో వందనాలు. అంతేకాకుండా మీ యొక్క వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నారు, నాకు తెలుసు. ఎందుకంటే నా ప్రజలు నా కొరకు ప్రార్థన చేయకుండా పోతారా? అది నా యొక్క ధైర్యం. కనుక ప్రార్థన చేస్తాను. దేవుడు మీ యొక్క పనుల్లో, ఈ సేవలో తోడుగా ఉండి నడిపించేటట్టు, భద్రపరిచేటట్టు, మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించేటట్టు ప్రార్థన. ప్రేమల తండ్రి, మా రక్షణ యేసునామములో స్తోత్రాలు. ఎంతో నమ్మదగినటువంటి దేవుడు, కృపా సత్య సంపూర్ణుడు. నా కృప నీకు చాలును, నీ బలహీనతల్లో నా శక్తి పరిపూర్ణమగా సెలవిస్తున్నాను.
కృప చేత రక్షించిన వాడు. శ్రమలు వచ్చినా కృప ఇస్తున్నారు. సేవలో ఎన్నో ఇబ్బందులు కృప ఇస్తున్నారు. ఆ మార్పు లేనటువంటి కృపను బట్టి మీకు స్తోత్రం. మాకు కృపాస్థానం ఒకటి ఉంది. మేము ఎప్పుడైనా మా ప్రభును ఆశ్రయించి కృపను పొందగలుగుతాం కనుక మీకు స్తోత్రం. బెర్షెబా నుండి సహోదరులు సహోదరులు ఎంతో ప్రేమతో రాగలిగినారు. మీకు స్తోత్రాలు చెల్లించారు. వారి యొక్క ప్రార్థనను బట్టి మీకు స్తోత్రం. ఎంతోమంది సహాయము అందించినారు కనుక మీకు స్తోత్రాలు. మీరు వారి అందరినీ దీవించండి. ఇప్పుడు వారు బయలుదేరి కడప విడిచుంటుంటే ఎంతో క్షేమంగా వారు బెర్షెబా చేరగలిగినట్లు మీరు సహాయం చేయండి. బెర్షెబా ఎంతగానో పాడైపోయింది, ఎంతగానో నష్టపడింది. అయితే సమకూర్చేటువంటి దేవుడు, మరలా కట్టేటువంటి దేవుడు. మీరే మీ సంఘాన్ని కట్టండి. మరలా సమాధానము సంతోషము దేవుని యొక్క సంఘములు చూడగలిగినట్లు మాకు సహాయం చేయండి. ప్రతి కుటుంబాన్ని మీ కృపాసనానికి అప్పచెప్పుకుంటున్నాం. వారి యొక్క పిల్లలు, వారి యొక్క పిల్లల యొక్క ఉద్యోగాల విషయం, కొంతమంది చదువుకుంటున్నారు, ఆ యొక్క కోర్సు కంప్లీట్ చేసినారు, ఉద్యోగాలకు ట్రై చేస్తున్నారు. వేరే వారికి సహాయం చేయండి. మీ కృపలో వారిని బలపరచండి. వారి యొక్క అక్కర్లు అన్నింటినీ కూడా తీర్చండి. నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడు కనుక మీ కృపలో దైలాసానికి అప్పచెప్పుకుంటూ మీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, తండ్రి అయిన దేవుని అపారమైన ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు సదాకాలం మనకు తోడై ఉండునుగాక. ఆమేన్. ఎన్నో అది ప్రభు కృపయే నేనేమై యుంటినో అది ప్రభు కృపయే నన్ను నడిపించును ప్రభువు సదా, నన్ను నడిపించును ప్రభువు సదా, పెన్నుగా నెప్పును హల్లెలూయా, పెన్నుగా నెప్పును హల్లెలూయా. కృపగల దేవుని కొనియాడెదము, కృప చాలుని కనే ప్రభు యేసు. కృపగల దేవుని కొనియాడెదము, కృప చాలుని కనే ప్రభు యేసు.